పీఎం ప్రియాంక ఇండియా కూటమి చీలికలు పేలికలు కాకుండా నివారించడానికి కాంగ్రెస్ తరపు ముక్కలాంటి వ్యూహానికి తెరలేపిందా? రాహుల్ నేతృత్వంపై కొద్దిపాటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాలను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే ప్రధాని పదవికి ప్రియాంక పేరును ప్రతిపాదించడమే మార్గమన్న భావనకు వచ్చిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అంటే 2019 ఎన్నికల కంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్లోని ఒక బలమైన వర్గం ఈ డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే హైకమాండ్ ఈ డిమాండ్ను పెద్దగా ఖాతరు చేయలేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్న విధానానికి కట్టుబడి ఉంది. పైగా రాహుల్ను ప్రధానిగా చేసి పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కలను సాకారం చేస్తామంటూ చెబుతూ వచ్చింది. అయితే రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా బయట పెడుతూ వచ్చాయి. పైగా 2019 ఎన్నికలలోనూ కాంగ్రెస్ గ్రాఫ్ ఏమంత పెరగలేదు సరికదా, మరింత దిగజారడంతో కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై పార్టీలోనే అనుమానాలు పొడసూపాయి. దీంతో 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే 2 వరుస ఓటముల తర్వాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో 2024 ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది. అయితే మోడీని, బీజేపీని ఢీ కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ సమష్టిగా కదలాలని, లేకుంటే పార్టీ పుంజుకున్నా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు అంతంత మాత్రమేనని కాంగ్రెస్ గ్రహించింది. అదే సమయంలో బీజేపీయేతర పార్టీలను బలహీనం చేసి ఏకపార్టీ స్వామ్యం దిశగా భారత్ను నడిపించాలన్న బీజేపీ ఉద్దేశాన్ని పసిగట్టిన బీజేపీయేతర పార్టీలు, మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో సమిష్టిగా పనిచేయడానికి స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. కూటమికి కాంగ్రెస్ నేతృత్వంపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రాహుల్ నేతృత్వంలో పనిచేయడం విషయంలోనే భాగస్వామ్య పక్షాలలో వేరు అభిప్రాయం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట తొలుత జేడీయూ ఇండియా కూటమి నుంచి వైదొలగి ఎన్డీఏ గూటికి చేరడం, తృణమూల్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో విపక్షాల ఐక్యత ఎండమావి చందంగా మారిపోయింది. ఎస్పీ కూడా కూటమిలో కొనసాగేందుకు ఆమోదయోగ్యం కాని షరతులు విధించడంతో వచ్చే ఎన్నికల ముంగిట విపక్షాల ఐక్యత దేవతా వస్త్రంగా మారిపోయింది. సరిగ్గా ఈ తరుణంలోనే కాంగ్రెస్లోని ఒక బలమైన వర్గం నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక అన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలలో ప్రియాంక చాలా యాక్టివ్గా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద పోటీ చేసేందుకు కూడా ప్రియాంక రెడీ అయ్యారు. అయితే అందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందుకు అంగీకరించలేదు. అలాగే 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాడి వదిలేసిన సందర్భంలోనూ పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే షరతు విధించడంతో రెండవసారి ఆమె వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట మరోసారి ప్రియాంక ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన గట్టిగా ముందుకు వచ్చింది. దీనికి ప్రియాంక స్పందన కంటే రాహుల్, సోనియాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న అనుమానాలే పార్టీ వర్గాలలోనూ పరిశీలకులలోనూ బలంగా వ్యక్తం అవుతున్నాయి.